మన దేశంలో వ్యాపారం నుంచి రాజకీయాల వరకు దేశమంతటా చాలా కుటుంబాలు వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. వారి వారి పరిశ్రమలలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇందులో సినీ పరిశ్రమ ఏమాత్రం మినహాయింపు కాదు. ఈ కుటుంబం మొత్తం నికర ఆస్తి విలువ కపూర్స్, అక్కినేని వారి కంటే ఎక్కువ. ఈ తెలుగు సినిమా బిగ్ ఫ్యామిలీలో నలుగురు సూపర్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక వాళ్ళ రెమ్యునరేషన్ విషయాలు కూడా చాలా ఎక్కువే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ సౌండ్ పార్టీ సినిమా ఫ్యామిలీ ఎవరిదో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారిది. దేశంలోనే అత్యంత ధనిక సినిమా కుటుంబంలో అల్లు కొణిదెల కుటుంబం మొదటి స్థానంలో ఉంది. మెగా ఫ్యామిలీగా పేరొందిన అల్లు కొణిదెల ఫ్యామిలీ తెలుగు చిత్ర పరిశ్రమను శాసిస్తున్నారు. భారతదేశంలోని ప్రముఖ సినీ కుటుంబాల్లో ఈ మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీలో హీరోలతో పాటు నిర్మాతలు, నటీనటులు, ఇతర క్రాఫ్ట్స్ లో కూడా బిజీగా ఉన్నారు. తెలుగు సినిమా ప్రముఖ నటుడు, హాస్య నటుడు మరియు నిర్మాత అల్లు రామలింగయ్య 1950లో మెగా ఫ్యామిలీని స్థాపించారు. ఆ తర్వాత 2 తరాల వాళ్ళు ఆ పేరు చెప్పుకొని ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ కుటుంబం తమ పిల్లల ద్వారా తెలుగు చిత్రసీమలో బలమైన ముద్ర వేశారు. అల్లు రామలింగయ్య నలుగురు పిల్లలలో అరవింద్ సినిమా నిర్మాతగా మారారు. కూతురు సురేఖ తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి గారిని వివాహం చేసుకున్నారు. అల్లు రామలింగయ్య కుటుంబ సభ్యులు తమ వారసులను పెళ్లి చేసుకుని తెలుగు సినిమాకు ఎందరో స్టార్లను అందించారు. ఇంకొందరు స్టార్లను పెళ్లి చేసుకుని ఈ మెగా ఫ్యామిలీలో మెంబర్స్ ని చేశారు. ఉదాహరణకు రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగేంద్ర బాబు, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్ ఇలా ఎందరో నటీనటులు తెలుగు సినిమాకు అందుబాటులో ఉన్నారు. ఈ ఉమ్మడి కుటుంబం మొత్తం ఖాతాలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహకారం చాలా పెద్దది. మెగా ఫ్యామిలీలోని ప్రముఖుల ఆస్తులను పరిశీలిస్తే ఆ ఆస్తుల విలువ 6,000 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఇందులో గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, అల్లు స్టూడియో సహా 5 చిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అలాగే ఈ కుటుంబంలో నలుగురు సూపర్ స్టార్లు కూడా ఉన్నారు.